పిఠాపురం పంచాయతీరాజ్ ఏజీ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ సర్వెంట్ కుటుంబాన్ని కూడా లవ్ జిహాద్ పేరుతో టార్గెట్ చేశారంటూ ఆరోపించారు. కేరళ 2 సినిమా నేపథ్యంలో లవ్ జిహాద్ దాని వెనుక కుట్రపై చర్చ జరిగిందని పేర్కొన్నారు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు బాధ్యులు ఎవరంటూ ప్రశ్నించిన రాజాసింగ్ సాదిక్ లాంటి వ్యక్తులను ఏపీలో ఇంకా ఎంతమందిని దాచుకున్నారో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షూటింగ్ పేరుతో ఎంతమందిని ట్రాప్ చేశారో తేల్చాలని, యూపీ తరహా విధానం ఆంధ్రప్రదేశ్లోనూ రావాలని కోరారు. కేరళ 2 మూవీ ఎంతమంది చూసినారో నాకైతే తెలియదు, కానీ మూవీ పరంగా కూడా అసలు లవ్ జిహాద్ ఏంది, కుట్ర ఏంది అని ఇవాళ రాజమండ్రి మన పంచాయత్ రాజు ఈ నూకరాజు గారు కేసు జస్ట్ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఒక చర్చ నడుస్తుంది. ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఫ్యామిలీని కూడా ఈ లవ్ జిహాదియోలు ఇడవలేదు అని ఒక చర్చ నడుస్తుంది. నేను మీడియా చూస్తున్నా, మా మీడియా మిత్రులు వేరే వేరే యాంగిల్ చూపెడుతున్నారు, కానీ నాకైతే ఒక యాంగిల్ కనబడుతుంది, లవ్ జిహాద్ యాంగిల్. కేరళ 2 మూవీ ఎంతమంది చూసినారో నాకైతే తెలియదు, కానీ మూవీ పరంగా కూడా అసలు లవ్ జిహాద్ ఏంది, కుట్ర ఏంది అని ప్రచారం కూడా మంచిగానే జరిగింది. మేము కూడా మాలాంటి వ్యక్తులు కూడా చాలా వరకు ప్రతి ఒక్క సభల్లో కానీ మీటింగ్లో కానీ మోత్ క్యాన్వేజింగ్లో కానీ లవ్ జిహాద్ ఏ విధంగా కుట్ర ఉన్నది, దానివల్ల మన ఫ్యామిలీ ఏ విధంగా నష్టపోతుంది మేము ప్రచారం చేస్తున్నాం. ఇవాళ గోదావరి నదిలో నూకరాజు గారు ఫ్యామిలీ సహా ఆయన దుంకి సూసైడ్ చేసుకుంటు. దీనికి ఎవరు బాధ్యతుడు? నేను మా ఆంధ్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ షేక్ సాదిక్ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఆంధ్రలో దాచుకున్నారు, షూటింగ్ పేరు పైన ఇంకా ఎంతమందిని లవ్ జిహాద్ యాంగిల్లో ఈయన ట్రాప్ చేసిండు, అది ఎంక్వైరీ జరగాలి. అదేవిధంగా యూపీ స్టైల్ మన ఆంధ్రాలో రావాలి. యూపీ స్టైల్ మన ఆంధ్రాలో వస్తే షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు ఇంకొకసారి హిందూ ఫ్యామిలీ పైన దృష్టి పెట్టాలంటే 100 సార్లు వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ఒక కొత్త స్టైల్ మన ఆంధ్రప్రదేశ్లో రావాలని మా ఉప ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా ఇట్లాంటి షేక్ సాదిక్ లాంటి ఒక రైఫల్ ట్రైనింగ్ పేరు పైన ఇంకా ఎంతమంది ఉన్నారు, దానిపైన కూడా ఎంక్వైరీ జరగాలి. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్బీ కానీ ఇంటెలిజెంట్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా, వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్ ఇంకా ఎక్కడెక్కడ మన ఆంధ్రప్రదేశ్లో షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తులు నడుపుతున్నారు, అక్కడ ఎంతమంది హిందూ ఫ్యామిలీస్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, దానిపైన కూడా ఒక చర్చ జరగాలి, ఎంక్వైరీ జరగాలి. దాని తర్వాతనే కదా దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మరియు ఆంధ్రప్రదేశ్ హిందువులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడన్నా ట్రైనింగ్కి కానీ, హాస్టల్కి కానీ, కాలేజ్కి కానీ, ఎక్కడైనా పని గురించి కానీ ఎవరికైనా పంపించాలంటే ఫస్ట్ చూడండి అక్కడ ఎవరైనా షేక్ సాదిక్ అట్లాంటి వ్యక్తి ఉన్నారా. ఒకవేళ ఉంటే పంపించకండి, లేకపోతే ఈ ఒక్క కేసు మీ ముందే ఉన్నది. ఇంకొక కేసు మీ ఇంట్లో కావద్దంటే షేక్ సాదిక్ లాంటి వ్యక్తులు మనకు దోస్తు కాదు, మనకు శత్రులు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క హిందూ ప్రచారం చేయాలని ప్రతి ఒక్క వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మరియు మా ఇద్దరు ముఖ్యమంత్రికి, అంటే మా ఉప ముఖ్యమంత్రి మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ షేక్ సాదిక్ కేసు నడవాలి. ఈ షేక్ సాదిక్కి ఉరి శిక్ష పడేలాగా చేయాలని మా ముఖ్యమంత్రి గారు